హలో గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి పుదీనా రైస్తో వచ్చేసా. ఏమేం కావాలో చూద్దాం. పుదీనా, మిర్చి, టమాటో, అల్లం వేసి పేస్ట్ చేయాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ దాంట్లో వేసి కొంచెం తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుకుంటూ ఉండాలి. టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆ పేస్ట్లో మిక్స్ అయ్యాక ఒక 10 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి 5 మినిట్స్ తిప్పుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఆరబెట్టుకోవాలి. ఇంకో కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగాక దానిలో పోపు దినుసులు వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఒక కప్పు వేరుశనగ కూడా వేసి వేయించుకోవాలి. వేరుశనగ వేగాక 4 ఎండుమిర్చిని కూడా వేసి అందులో వేయించుకొని లైట్గా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం హీట్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్లో రైస్ కలుపుకొని బాగా పొడి పొడిలాడేలాగా మొత్తం కలుపుకోవాలి. అందులోనే మనం వేయించుకున్న వేరుశనగ కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా రైస్కి ఆ పేస్ట్ మనం ఫ్రై చేసుకున్నవి మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకుంటూనే ఉండాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ పుదీనా రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.